ఉంటే ఏమవుతుంది? రాష్ట్రం నష్టపోతుంది. అసెంబ్లీకి వచ్చాడా? ఎప్పుడున్నా అసెంబ్లీకి రాడు, జీతాలు మాత్రం తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మొత్తం వీళ్ళు చేసే పనులు మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ క్యాండిడేట్ రోజు రోజుకు మారుస్తున్నాడు. ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళు మారుస్తానంటాడు. ఒక ఆయన వస్తాడు, 5 కోట్లు ఇస్తానంటాడు, కాదు 10 కావాలంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, 10 ఇస్తానంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, లేదు నేను 20 ఇస్తానంటాడు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఏ సీట్లు. ప్రజాసేవ లేదు, సేవాభావం లేదు. అలాంటి పార్టీ మనకు అవసరం. నేను చేశాను, అభ్యర్థుల విషయంలో నిర్మోహమాటంగా వ్యవహరించాను. IVRS తీసుకున్నాను, ప్రజల్లో సమాచారం సేకరించాను. ఎవరైతే ప్రజలకు ఆమోదయోగ్యమో, ఎవరైతే కార్యకర్తలు ఒప్పుకుంటారో అలాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా పెడుతున్నాను తప్ప బయటను తీసుకొచ్చి కానీ కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా సమర్థులుంటే మన వాళ్ళందరూ ప్రజలు కానీ కార్యకర్తలు ఒప్పుకుంటూ గ్రహిస్తున్నాం. నేను డబ్బులకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. సేవాభావానికి ప్రాధాన్యత ఇచ్చాను, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చాను, విలువలకు ప్రాధాన్యత ఇచ్చాం. సమాజం పద్ధతి ప్రకారం పోవాలని కోరుకుంటున్నాను. భావితరాల భవిష్యత్తు బాగుండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి ఉండాలి, ప్రశాంతత ఉండాలి. మనమందరం ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నేను ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక కుటుంబ పెద్దగా ఉండాలి, బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగా ఉండి ఆ ఇంట్లో ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా నేను చేయూతనివ్వాలని ఈరోజు ముందుకు పోతున్నా. నన్ను ఎవరు అడిగారని అడుగుతున్నా. వృద్ధులకి 2000 రూపాయలు ఇమ్మని మీరు అడిగారా? కాదు, నేనే ఇచ్చా. రైతులకు రుణమాఫీ చేస్తానన్నా. ఈరోజు మళ్ళీ అన్నదాత సుఖీభావ పెట్టా. యువతకు 2000 రూపాయలు ఇచ్చాను, డ్రైవర్లకు ఇచ్చాం. ఎన్నికల ప్రణాళికలు పెట్టాం, దానికంటే ఎక్కువ ఇచ్చాం. మళ్ళీ ఇస్తూనే ఉన్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను శాశ్వతంగా ఆలోచిస్తానే ఉంటాను. ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తాను. మీ ఇంట్లో ఎవరైనా బాగా డబ్బులు సంపాదించి మళ్ళా ఇంటికి ఏదైనా ఖర్చులు పంపిస్తారో ఆ విధంగా అనునిత్యం నేను ఈ పని చేస్తానే ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ ఆరోగ్యానికి డబ్బులు ఖర్చు పెడతాను. నూతనమైన ఆలోచనలతో వస్తాను. ప్రకృతి సేద్యం నూతనమైన ఆలోచన. ప్రపంచంలోనే 8% ప్రకృతి సేద్యం చేసే రాష్ట్రం మంది. 2024కి ఎరువులు లేనటువంటి ఆహారం, క్రిమి సంహారక మందులు వాడనటువంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రకృతి సేద్యంతో ముందుకు పోతాం. ఊర్లో అన్ని పనులైనాక, మీకు ఇవ్వాల్సిన సంక్షేమం ఇచ్చినాక, మీరు పీల్చే గాలి, మీరు తినే తిండి, మీరు వాడే కరెంటు, మీరు తాగే నీళ్లు, దానిపైన కూడా శ్రద్ధ పెడుతున్నా. ఒక జీవితం అనేది ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. పేదవాడు ఆనందంగా ఉండాలి. పండగ పూట పండగ చేసుకోలేమని బాధపడడానికి వీలు లేదు. నా కొడుకు నన్ను చూడలేదు కాబట్టి నేను అనాథగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా అనుకోకుండా వాళ్ళను కూడా మనుషులుగా ట్రీట్ చేసి ఆత్మ గౌరవంతో బతకాలని, సమాజంలో మనుషులుగా ఉండాలని, మానవత్వంతో పనిచేయాలని నేను ఆలోచిస్తున్నా. అదే నా సిద్ధాంతం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అభివృద్ధిలో మనమే నెంబర్ 1, వ్యవసాయంలో మనమే నెంబర్ 1గా ఉన్నాం. వ్యాపారాలు చేసే దాంట్లో సులభతరంగా వ్యాపారం చేసే దాంట్లో మనమే నెంబర్ 1 ఉన్నాం. గ్రామాల అభివృద్ధిలో మనమే నెంబర్గా ఉన్నాం. టౌన్స్ అన్ని అభివృద్ధిలో మనం బాగా చేశాం. ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోలవరం పూర్తి కావాలన్నా, రాజధాని పూర్తి కావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా సిబిఎన్ ఆర్మీ లాగా అందరూ తెలుగుదేశం పార్టీకి వచ్చి పనిచేయాలి. స్వచ్ఛందంగా రావాలి.
అవసరమైతే 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి మారిగా తెలంగాణ గవర్నమెంట్ నాకేం డబ్బులు ఇవ్వడం లేదు. ఆయన 1000 కోట్లు పంపిస్తాడంట. నేను కూడా చూస్తా నీ డబ్బులు పనిచేస్తాయా, నా మీద విశ్వాసం పనిచేస్తుందా నేను కూడా చూస్తానని మరొకసారి సవాలు విసురుతున్నా. కేసీఆర్ గెలిపిస్తారా? టీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ గెలిపిస్తారా? తమ్ముళ్ళు వాళ్ళ డబ్బులు మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పార్టీకి ఓట్లేస్తే మనకు ప్రాజెక్టులు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడే 23 ఫిబ్రవరి ఈ సంవత్సరం సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్ట్ ఆపమని రిట్ వేశారు. మీ సమాధానం ఏంటి చెప్పాలి. ఈ రాష్ట్రంలో పనిచేసే అన్ని రాజకీయ పార్టీలు చెప్పాలా లేదా? చెప్పాలి అనుకో చేలిపైకెత్తండి. ఇది మన హక్కు, ఇది మన రాష్ట్రం, ఇది మన జన్మభూమి, ఇది మన జీవన్ మరణ సమస్య. అవునా కాదా? ఎవరైనా మన జీవితాలతో ఆడుకుంటే వదిలిపెడతామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమీ చేయకుండా మేము కష్టపడితే ఆ రోజు నేనే సంపద సృష్టిస్తే, నేనే ఎన్నో పనులు చేసి హైదరాబాద్ని పైకి తీసుకొస్తే మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడారు. ఈరోజు మేము బతుకుతా ఉంటే, కష్టపడతా ఉంటే, పోలవరం ప్రాజెక్టు పెట్టుకుంటే ఎందుకు మీకు ఇంత కుళ్ళని అడుగుతున్నా, మీకు బాధ ఎందుకని అడుగుతున్నా. మీ వల్ల కాదు. పోలవరం పూర్తి చేస్తాం, జూలైలో గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తామని మరొకసారి గట్టిగా చెప్తున్నా. డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏమీ చేయని కేసీఆర్కి 119లో 88 సీట్లు గెలిపించారు తమ్ముళ్ళు. ఏమీ చేయలే. బంగారు గుడ్డు పెట్టే బాతునిచ్చినా ఏమీ చేయలేదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేకుండా బస్సులోనే పడుకొని బస్సే ఆఫీసుగా పెట్టుకొని అక్కడి నుంచి ప్రారంభించాం అభివృద్ధి యాత్ర. అందరినీ ఆదుకున్నాను, అందరికీ చేయూతనిచ్చాను. ఈరోజు అడుగుతున్నా, మళ్ళీ మనం ఇక్కడి రాష్ట్రంలో అన్ని పనులు కావాలంటే ఏం చేయాలి? అన్ని సీట్లు మనమే గెలవాలి. అవునా కాదా? ఏమీ చేయనోడికి అన్ని సీట్లు గెలిపిస్తే ఇంత కష్టపడి ఇన్ని చేసిన వాళ్ళకి ఎన్ని సీట్లు గెలిపించాలా తమ్ముళ్ళు? ఎప్పుడన్నా కేసీఆర్ బయట వచ్చాడా తమ్ముళ్ళు? పెద్ద మేధావా? మన ఆస్తులకు వదిలిపెట్టి వచ్చామంతే. దాంట్లో ఆదాయం వస్తుంది. ఏం సంపాదించాలి? కష్టపడి మనం సంపాదించే ఆస్తి, దాన్ని మీరు అనుభవిస్తున్నారు. పర్వాలేదు, నాకు భగవంతుడు ఒక శక్తినిచ్చాడు. కష్టపడతా, ఇంకా కష్టపడతా. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉంటుంది. ఇది జరుగుతుంది. మోడీ సహకరించలేని ఆనందంగా ఉన్నా. కేసీఆర్ మనకు రావాల్సిన న్యాయసమ్మతంగా ఉండి వాటా ఇవ్వకపోయినా కష్టపడే తెలిసిన ప్రజానీకం ఉండేవాళ్ళు. అందుకే కష్టపడతాం, సంపాదిస్తాం. అదే సమయంలో రేపు మనకు రాబోయే రోజులు మీరు చూడాలి. తెలంగాణ నుంచి దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు మనకు రావాలి. మన వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. అందులో కూడా మన ఆస్తులు మనకు వచ్చుంటే చాలా సమస్యలు పరిష్కారం అయ్యేటివి. కేంద్రం నుంచి విభజన చట్ట హామీలు కానీ ప్రత్యేక హోదా రాలేదు. అది కూడా వచ్చుంటే ఇంకెంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఉండేదని అడుగుతున్నా. రేపు రాబోయేలో ఇవి సాధించాలంటే 25కు 25 పార్లమెంటు మన వాళ్ళే గెలవాలి. అవునా కాదా? గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు. నేను మొన్నే మిషన్ 150+ పెట్టాను. చూసారా మీరు? ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న మా తమ్ముళ్ళతో మళ్ళా నేరుగా మాట్లాడాలి, మీ అందరిని చూడాలి,
ఒక గంటైనా ఎన్నికల ముందు మా కుటుంబ సభ్యులతో గడపాలని మళ్ళా ఈ కార్యక్రమానికి వచ్చాను. 8 పూర్తయినాయి, ఇంకా 5 ఉన్నాయి. రేపు 3 చేస్తే మొత్తం పూర్తి అవుతాయి. అది అవుతానే ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్ని కోరుతాను, మీరే ఓటేయాలి. మీరే అవసరమైతే మీ శక్తిని బట్టి 10 రూపాయలు డొనేషన్ కూడా ఇవ్వాలి. చెక్కుల ద్వారా పార్టీకి పంపేయండి, బాండ్స్ కొనొచ్చి పంపేయండి, రోజుకు 1 గంట పనిచేయండి. మీరు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో మీరు వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. మా పెద్ద కొడుకు ఎన్నికలు నిలబడ్డాడు, నాకు డబ్బులు పంపిస్తున్నాడు, మీరు మా పెద్ద కొడుక్కి ఓటేయండి, మా పెద్ద కొడుకు పెట్టిన అభ్యర్థికి ఓటేయమని వాళ్ళు అడగాలి. అదే మరి మా చెల్లెమ్మలు, మా అన్న పోటీ చేస్తున్నాడు, మాకు పసుపు కుంకుమ పెడుతున్నాడు, మేము ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మా అన్నకు ఓటేయమని మా చెల్లెమ్మలు ఇంటింటికి తిరిగి చెప్పాలి. కొంతమంది ఒంటరి మహిళలు బాధపడితే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ ఒంటరి మహిళకు 2000 రూపాయలు ఇచ్చాను. ఆ ఒంటరి మహిళ వెళ్ళి చెప్పాలి, చూడయ్యా చూడమ్మా, నాకు కూడా 2000 రూపాయలు ఇచ్చాడు అన్న, మనం అందరం కలిసి ఓటేయాలని ఆ మహిళ చెప్పాల్సిన అవసరం ఉంది. వితంతువులకు పింఛన్ ఇచ్చాను. ఇంకో పక్కన ట్రాన్స్జెండర్, ఆడ మగ కాకుండా కొంతమంది పుడితే తల్లిదండ్రులు కూడా ఇంట్లో పెట్టుకోకుండా రోడ్డు మీద వదిలిపెడితే రోడ్డు మీద పోయి డబ్బులు అడుక్కొని నానా అవమానాలు పడితే నేను ఒకటే ఆలోచించా, ఒక అన్నగా ఒక మానవతావాదిగా వాళ్ళని ఆదుకోవాలని 3000 రూపాయలు వాళ్ళకి పింఛన్ ఇచ్చి ఈరోజు వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం, మనుషులుగా గుర్తించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. డయాలసిస్ పేషెంట్లు వాళ్లే బతకలేరు, వాళ్ళకు మళ్ళా ఒకరు సహాయం, వాళ్లకు డబ్బులు ఇచ్చా, దివ్యాంగులకు ఇచ్చా, ట్రైసైకిల్స్ ఇచ్చా, మోటార్ బైకులు ఇస్తున్నా. శుభ్రంగా నడవాలంటే నడవలేరు కాబట్టి స్కూటర్లో కూర్చుంటే ఆటోమేటిక్గా ఎక్కడికి కావాలని ఇక్కడ పోవడానికి ఒక కుటుంబ పెద్దగా ప్రవర్తించాను. రైతుకు పెద్దన్నగా ఉన్నా. ప్రతి ఒక్క రైతు ముందుకు రావాలి, ఊరూరు చెప్పాలి, గ్రామాల్లో చెప్పాలి, ఊరూరు ఐకమత్యం చేయాలి. తెలుగుదేశం పార్టీ తప్ప మనకు వేరే పార్టీ లేదు, మన భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతో ఉందని వాళ్ళు కూడా చెప్పాలి. నేను ఒకటే మాట చెప్పాను, మీ భవిష్యత్తు నా బాధ్యత. ఇప్పటికే చేశా, మళ్ళీ చేస్తా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నా భవిష్యత్తు మీ బాధ్యత. మీరు ఓట్లేయండి, నేను జైలుకు పోకుండా చూడండి. మీరు ఓట్లేయండి, నా సీట్లు గెలిపించండి, నేను అమ్ముకుంటా. నేను కేసీఆర్తో కలుస్తా, మీకు నీళ్లు రానియకుండా చేస్తా, నేను జైలుకు పోకుండా చూసుకుంటా.